హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు ఛానల్. ఓకే, సో ఇవాళ నిన్న యాక్చువల్గా కుదరలేదు నాకు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇవ్వడానికి నైట్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ చిన్న పని పడి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. సో బేసిక్గా నేను చేసిన సెంట్రల్ పైవోట్ రేంజ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో చాలా క్విక్గా చేసినవి, స్క్రిప్ట్ డిజైన్ చేసుకుని చేసినవి కాదు. సో ఏదో కొంచెం నాకు అంటే ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది అందులో. నేను అది కమింగ్ డేస్లో నేను అవి కూడా షేర్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ టుడే ఇప్పటి వరకు అయితే కొంచెం నాకు షేర్ చేయాలనిపించి అవి షేర్ చేశాను అనమాట, కొంచెం క్విక్గా. సో ఎవరికైతే తెలీదో అవి యూస్ చేసుకుంటే కొంచెం బెటర్, అంటే ఒక ఐడియా అనేది ఉంటుంది. ఆల్రెడీ ఇంటర్నెట్లో కూడా చాలా వీడియోస్ చేసి ఉన్నాయి, ఓకే, ఎక్కడ చూసినా. అండ్ కమింగ్ టు టుడే, క్విక్గా ఫస్ట్ మనీ కంట్రోల్లో చూసేసి తర్వాత ఫస్ట్ ఎఫ్ఐ డేటా చూద్దాం. సో ఇవాళ ఎఫ్ఐ డేటా మీరు చూస్తే బయింగ్లోనే ఉంది, చూసారా మీరు? ఎఫ్ఐస్ ఏమో ఇదిగోండి, బై వాల్యూ 10,932, సెల్ వాల్యూ. సో అది తీసేస్తే ఇంకా పాజిటివ్లోనే ఉంది. నెట్ వాల్యూ 116 crores పాజిటివ్. డిఐ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ చూసినా కూడా మీకు బై కన్నా సెల్ తక్కువ ఉంది. సో వీళ్ళు ఎక్కువ కొన్నారు. సో అంటే ఎఫ్ఐఎస్ వాళ్ళు ఇవాళ అమ్మారు, ట్రై చేశారు, బట్ వాళ్ళు కూడా పాజిటివ్లోనే. సో ఎంటైర్ మార్కెట్ పాజిటివ్లో ఉంది. బట్ ఇవాళ మార్కెట్ ఎందుకు పడింది, ఓకే, అది నేను చార్ట్స్ చూపించినప్పుడు చూపిస్తా. సెబీ ఏమో సో కొత్త డైరెక్టర్స్ని అంటే ఆల్రెడీ లిస్టింగ్ కంపెనీస్లో డైరెక్టర్స్ని అపాయింట్ చేసుకోవడము, వీటి రిలేటెడ్గా ఇండిపెండెంట్ డైరెక్టర్స్కి ఒక డిఫరెంట్ సూట్ అనేది ఒకటి క్రియేట్ చేశారనమాట. ఇప్పుడు కొత్త రెగ్యులేషన్స్ అనేవి క్రియేట్ చేశారు, న్యూ రెగ్యులేషన్స్కి. ఇవన్నీ లిస్టెడ్ కంపెనీస్కి వస్తాయి అనమాట, ఓకే. అండ్ నెక్స్ట్ పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఇండియాకి మోడర్నా ఎంటర్ అయిపోయింది ఆల్రెడీ, ఎమర్జెన్సీ యూసేజ్కి ఇచ్చేసారు ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే పిఫైజర్ ఉంది కదా, పిఫైజర్ మనం ఆల్రెడీ ఆ స్టాక్ చూస్తాం కదా ఇండియాలో, అది 5,000 రేంజ్లో అది ట్రేడ్ అవుతుంది. సో అది కూడా మోస్ట్ పవర్ఫుల్ కంపెనీ అనమాట, సో యూఎస్లో. సో వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు దిగిపోతే మార్కెట్లోకి జాన్సన్ ఆల్రెడీ నెక్స్ట్ వీక్ అనుకుంటా, మోస్ట్లీ జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో వాళ్ళు వచ్చేసారు. సో అదేమో సింగిల్ డోస్. సో వీళ్ళు ఎంటర్ అయిపోతే నాకు తెలిసి పర్ డేకి 1 crore కొట్టేయడం ఖాయం షార్ట్స్. సో చూడాలి ఇవన్నీ వీటి రియాక్షన్స్ ఎలా ఉంటాయని చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది చాలా బిగ్గెస్ట్ డీల్. ఇది ఏంటంటే ఏడిఎన్ఓసి అనేది అబుదాబి ఓల్డ్ నేషనల్ ఆయిల్ కంపెనీ. మనకి ఓఎన్జీసీ ఎలా ఉంటుంది ఆ టైప్ అనుకుంటున్నాను. సో బట్ అక్కడ ప్రైవేట్ అంటే అన్నీ కూడా కిందే ఉంటాయి కదా అండర్లో. సో మోస్ట్లీ ఇంకా అన్నీ గవర్నమెంట్ ఉండే కదా ఇంకా. సో బేసిక్గా ఏడిఎన్ఓసి రిలయన్స్ ఇద్దరు కలిసి ఒక 2 products తయారు చేస్తాను అనమాట. అవి ఏంటంటే నేను కంప్లీట్గా యాక్చువల్గా మ్యాటర్లోకి వెళ్ళలేదు, బట్ అవి మెటల్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లోను, వీటిలో పీవీసీకి ఒక మెటీరియల్ యూస్ చేస్తాకి ఒకటి, నెక్స్ట్ క్లోర్ ఆల్కలైన్ అని చెప్పేసి, అంటే ఇవన్నీ కెమికల్ ఇండస్ట్రీ అనుకోండి. సో చాలా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అనమాట ఇది. బేసిక్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరెవరికి ఏ మెటీరియల్ కావాలో అవి ప్రొడ్యూస్ చేసి పెడతారు. మెటల్స్ వాళ్ళకి, కన్స్ట్రక్షన్ వాళ్ళకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి, లేకపోతే వాట్ నాట్ అందరికీ, టెక్స్టైల్ వాళ్ళకి, వీళ్ళందరికీ కావాల్సి వస్తుంది ఆ మెటీరియల్. అవి వీళ్ళు సప్లై చేస్తారు హ్యూజ్ క్వాంటిటీస్లో, ఓకే, హ్యూజ్ క్వాంటిటీస్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కాస్టే చాలా thousands of crores చేస్తున్నారు. సో అది ఒక న్యూస్. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్లైన్స్ ఇంకా స్మాషింగ్ థింగ్స్లో ఉంది. ఎయిర్లైన్స్ అనేవి పర్ డేకి 50 to 60 crores ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ రిజర్వ్ మనీలోంచి ఖర్చు పెడుతున్నారు. అది డెట్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడి నుంచి అన్న ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకోవచ్చు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆల్ ఎయిర్లైన్స్ మనకి ఇండియాలో కనుక టేక్ ఆఫ్ అవ్వకపోతే సో చాలా ఎయిర్లైన్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకే. బ్యాంక్రప్సీలోకి వెళ్ళినా పెద్ద విషయం ఏం కాదు. అండ్ ఫైనల్లీ దట్స్ ఇట్. ఇంకా ఇదిగోండి, ఐపీఓ బౌండ్ జొమాటో ఇన్వెస్ట్ $120 million గ్రోఫర్స్లో ఇన్వెస్ట్ చేశారు. సో ఐపీఓ ఎలాగ లాంచ్ అవుతుంది కదా, సో చూడాలి, ఓకే. అది యాక్చువల్గా పాజిటివ్ న్యూస్ ఇద్దరికి కూడా. అండ్ కమింగ్ టు అవర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఓకేనా. సో ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ట్రెండ్, ఓకేనా. ఇప్పుడు మీరు ట్రెండ్ చూడండి ఒకసారి, నేను జస్ట్ డ్రా చేస్తాను, మీకే అర్థమవుతుంది బ్రేక్ అయిందా లేదో. బ్రేక్ అయిందా ట్రెండ్? అవునా, ఓకేనా. అండ్ ఇంకో ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు. ఇది ఒక ట్రెండ్ లైను,
ఇది ఒక ట్రెండ్ లైన్, అవునా? మీరు ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ కింద లోవర్ ట్రెండ్ లైన్ని ఇంకా బ్రేక్ చేయలేదు, బట్ అప్పర్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ అప్పర్ ట్రెండ్ లైన్ దగ్గర వంటికి ఇక్కడ కరెక్షన్ అనేది వచ్చింది, అవునా? ఇవాళ వచ్చింది. సో ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే రేపు కూడా కరెక్షన్ ఉంటే, ఓకేనా, రేపు కూడా కరెక్షన్ ఉంటే, సో బేసిక్గా రేపు కూడా కరెక్షన్ ఉంటే ఇదిగోండి ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ సే డైలీ కదా నేను టైం ఫ్రేమ్, ఇక్కడ ఇంకో క్యాండిల్ వచ్చింది. సో ఇది ఎక్కడ ఉంది అనేది ఒకసారి సపోర్ట్ తీసుకోండి. 15,000 రఫ్గా 640 650 రేంజ్లో సపోర్ట్ అనేది ఉంది. సో 15,640 వరకు కూడా డౌన్ సైడ్ అనేది ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంది. ఈవెన్ రేపు అవ్వచ్చు, అంటే వెన్స్డే అవ్వచ్చు, థర్స్డే అవ్వచ్చు. ఓకే, సో జనరల్గా నా దృష్టిలో వెన్స్డే థర్స్డేస్ మార్కెట్, వెన్స్డే అయితే ఎస్పెషల్లీ మార్కెట్ ఎప్పుడు కూడా కొలాప్స్ అవ్వాల, ఈవెన్ అప్ సైడ్ కూడా అంత మూమెంట్ ఉండదు. సో జనరల్గా ఫ్లాట్ టు రేంజ్ బౌండ్ ఉంటుంది, అంటే సైడ్ వేస్లో క్యాండిల్ స్టిక్ ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇలా మూవ్ అయ్యి ఎండ్ ఆఫ్ ద డే ఇలా క్లోజ్ అయిపోతారు. సమ్ కైండ్ ఆఫ్ స్పిన్నింగ్ టాపర్స్, ఇండెక్షన్ క్యాండిల్ అనమాట, అంటే బయర్స్ సెల్లర్స్ ఈక్వల్గా ఉంటారు ఆ టైప్ ఆఫ్. బట్ ఇనిషియల్గా మూమెంట్ ఉంటుంది, స్టాక్ ఇది ఇలా రేజ్ అయ్యి మళ్ళీ ఇలాగా అక్కడే ఉంటాడు. సో జనరల్గా వెన్స్డేస్ అలా ఉంటుంది. ఫ్రైడే, మండే, ట్యూస్డే మోస్ట్ పవర్ఫుల్ మూవ్స్ ఉంటాయి అటు ఇటు. సో రేపు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు చూస్తే ఈ క్యాండిల్ పడచ్చు, ఓకేనా, ఈ క్యాండిల్ అనేది పడచ్చు. లేదు రేపు ఒకవేళ ఇన్ కేస్ పాజిటివ్ మూమెంట్లోకి వెళ్ళాడు అనుకుందాం, వెళ్తే అప్పుడు ఏం చేస్తాడు, రెండు ఎజంప్షన్ మనం తీసుకోవాలి కదా, రెండు ఎజంప్షన్స్ మనం ఎప్పుడు కూడా తీసుకోవాలి. రేపు మార్నింగే యూఎస్, ఇప్పుడు కనుక యూఎస్ మార్కెట్స్, సింగపూర్ మార్కెట్ రేపు మార్నింగ్ బాగా పాజిటివ్లో క్లోజ్ అయ్యి మళ్ళీ ఈ క్యాండిల్ పడింది అనుకుందాం. సో అప్పుడేమవుతుంది, ఈ క్యాండిల్ పడితే మళ్ళీ పైకి యాజ్ ఇట్ ఈస్గా 15,950కో 960కో వెళ్ళిపోతాడు, అంటే రఫ్గా 160 పాయింట్స్ 150 పాయింట్స్ ఈజీగా వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు ఇంకా పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది, గుర్తుపెట్టుకోండి మార్కెట్. సో ఓకే, సో ఇప్పుడు మీరు జనరల్గా ఏంటంటే మనం చూడాల్సింది ఈ ఆర్లీ, ఓకే, ఇంట్రాడే ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ 60 minutes టైం ఫ్రేమ్లో చూసుకుని ఒకసారి, ఓకే, సో 60 minutes టైం ఫ్రేమ్లో కనుక మీరు చూస్తే ఇక్కడ ఇటు చూడండి, ఇటు కరెక్షన్ తీసుకున్నాడు కదా, ఇక్కడ ఇటు కూడా ఒక కరెక్షన్ తీసుకుంటున్నాడు ఇప్పుడు. సో ఈ కరెక్షన్ ఏదైతే ఉందో రేపు ఇది కొంచెం ఈ సపోర్ట్ ఇంకా టెస్టింగ్ అవ్వాలా, అంటే ఈ సపోర్ట్ని టెస్ట్ చేయాలా కదా. ఇది ఎన్ని డేస్, 1 week బ్యాక్ సపోర్ట్, ఇది నేను ఇప్పుడు డ్రా చేసింది 1 week బ్యాక్ సపోర్ట్. ఓకే, సో ఈ 1 week బ్యాక్ సపోర్ట్ ఏది, ఇదిగోండి ఇది 1 week బ్యాక్ సపోర్ట్. కాబట్టి ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్కి కనుక అంటే 15,000, ఇదిగోండి నేను రఫ్గా డ్రా చేస్తున్నాను, బట్ రేంజ్ ఉంటుంది ఎప్పుడన్నా సరే. మీరు అటు కానీ ఇటు కానీ నేను డ్రా చేసిన లైన్ కాడి నుంచి ఒక పైన ఒక 10 points, కింద ఒక 10 points అనేది ఒక రేంజ్ అనమాట. ఆ రేంజ్లోకి వచ్చి మూవ్ అవుతుంది ఎప్పుడైనా ప్రైస్ అనేది. ఎందుకంటే బయింగ్ ఆర్డర్స్ అనేవి, సెల్లింగ్ ఆర్డర్స్ అనేవి ఒకచోటే పెట్టరు. ఎవడి మెంటాలిటీ బట్టి, ఎవడి బిహేవియర్ బట్టి, ట్రేడింగ్ బిహేవియర్ బట్టి, వాడి రిస్క్ రివార్డ్ బట్టి ప్లేస్ చేసుకుంటాడు. బట్ రఫ్గా జోన్లో పెడతారనమాట అంతే. సో ఇక్కడ మీరు చూస్తే ఈ ప్రైస్ ఏదైతే ఉందో నిఫ్టీ కనుక ఇక్కడికి వస్తే ఈ పోర్షన్కి అంటే 15,650 to 15,800, సారీ 15,700, ఓకేనా. సో 15,650 to 15,700 ఆ 50 points రేంజ్లోకి వస్తే యూ కెన్ డెఫినెట్లీ, అంటే మీరు గో హెడ్ అనమాట ట్రేడింగ్కి. బట్ కింద మనకు సపోర్ట్ ఏం దొరికిందంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఉన్నాడు, ఇదిగోండి ఇక్కడ నేను డ్రా చేస్తాను చూడండి ఇక్కడ, యా, ఓకే. ఇది ది బెస్ట్ జోన్ రేపు పొద్దున్న ఈ ప్రైస్లోకి వస్తే 15,600కి వచ్చినప్పుడు తీసుకుంటే మటుకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే థర్స్డే
మార్నింగ్ కానీ థర్స్డే ఆఫ్టర్నూన్కి కానీ మనం పాజిటివ్ టెరిటరీలో అయితే ఉంటాం, అంటే పాజిటివ్ మొమెంటంలో ఉంటాం అన్నమాట మళ్ళీ. ఎందుకంటే రేపు ఏదన్నా ఫుల్ క్లోజింగ్ కూడా రెడ్లో క్లోజ్ అయినా అది మ్యాక్స్ 200 మూవింగ్ యావరేజ్ దగ్గరికి టచ్ చేయగలదు. అంటే రఫ్గా మీరు చూసుకున్న 200 పాయింట్స్ కిందకు వచ్చినప్పుడు 50 పాయింట్స్ బౌన్స్ అనేది కామన్ కదా. సో 50 పాయింట్స్ బౌన్స్ అనేది మనం క్యాష్ చేసుకోవచ్చు. సో ఇది నా వ్యూ. రేపొద్దున్న ఇంకా కిందకి వెళ్తే ఇంకా టైం పట్టేస్తుంది, బట్ 5 మినిట్స్లోకి వెళ్ళి 5 మినిట్స్లో కూడా మీరు చూసుకుని ట్రేడ్ చేయొచ్చు. బట్ మన వ్యూ అనేది 60 మినిట్స్లో ఉన్నప్పుడు ట్రేడ్ అనేది 15 మినిట్స్ 5 మినిట్స్లో ఉండాలి, ఓకేనా? ఎందుకంటే మనకి ఐ మీన్ టు సే లోవర్ క్యాండిల్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఎగ్జిట్స్ కానీ ఎంట్రీస్ కానీ బాగా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ట్రెండ్ మనం ఎక్కువగా మానిటర్ చేసుకుంటే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా, నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి, వ్యూ పెరుగుతుంది, మూవింగ్ యావరేజెస్ చేంజ్ అవుతాయి, ప్రైస్ చేంజ్ అవుతుంది, ఐ మీన్ ఉన్న జోన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఈ వీక్ అసలు నిన్న చూడలేదు. ఇదిగోండి ఈ వీక్ చూస్తే వీక్లీ క్యాండిల్ చూస్తే వీడు ఇంకా ఈ 50% ఆఫ్ దిస్ గ్రీన్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ 50%లోకి ఇంకా రాలా. సో 50% ఆఫ్ దిస్ గ్రీన్ క్యాండిల్ ఎంత? నేను ఇది చెప్పేది చాలా యూజ్ అవుతుంది అనమాట, ఇది కొంచెం సీరియస్గా వినండి. బేసిక్గా ఏంటంటే ఇది నేను 50% ఆఫ్ దిస్ క్యాండిల్ ఎందుకు తీసానంటే, ఎప్పుడైతే ఏ క్యాండిల్లో ఉన్న 50% అంటే రెడ్ క్యాండిల్లో 50% కనుక గ్రీన్ క్యాండిల్ ఫిల్ చేసినా, గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ 50% ఫిల్ చేసినా, అక్కడ ఏదైతే కరెంట్ క్యాండిల్ ఉందో ఆ కరెంట్ క్యాండిల్ డామినేషన్ చూపిస్తున్నట్టు లెక్క. డామినేషన్ చూపిస్తే అల్టిమేట్గా ట్రెండ్ చేంజ్ అవుతున్నట్టు కన్ఫర్మేషన్ అనమాట. సో ఈ 34,940 అనేది 50% అనుకోండి రఫ్గా డ్రా చేసుకుంటే, బాడీ ఆఫ్ ద క్యాండిల్, నాట్ ద టోటల్ క్యాండిల్, బాడీ ఆఫ్ ద క్యాండిల్. సో ఈ బాడీ ఆఫ్ ద క్యాండిల్లో 50% 34,950 దగ్గర రఫ్గా ఉంటే 34,000 ఇంకొంచెం కిందకి డ్రా చేసుకోవచ్చు. ఓకే, యా, సో 34,880. ఓకే, సో అక్కడి నుంచి మనకి బేరిష్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనము డైలీలోకి వెళ్దాం. మీరు డైలీలో చూడండి ఇప్పుడు. సో డైలీలో చూసినా మీకు ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ డోచీస్ ఎక్కువ ఉన్నాయి, ఇండక్షన్ క్యాండిల్స్ ఎక్కువ ఫామ్ అవుతున్నాయి. సో రేపు కూడా ఇండక్షన్ క్యాండిల్ ఫామ్ అయినా కూడా మనకి డౌన్ సైడ్ అనేది వ్యూ క్లియర్గా ఉంది. ఏది డౌన్ సైడ్? ఇదిగోండి ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పోర్షన్లోకి కన్ఫర్మ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో 34,800 అంటే 400 పాయింట్స్ డౌన్ సైడ్ రేపు పొద్దున్న నాకు తెలిసి చాలా ఈజీగా వస్తుంది అనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఎక్సెప్ట్ మార్నింగ్ డౌన్ సైడ్ ఓపెన్ అవుతే తప్ప. అంటే మార్నింగే మనకి గ్యాప్ డౌన్ అయ్యి ఒక 300-250 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే మట్టికి అక్కడి నుంచి మనకి బయింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇఫ్ నాట్ అది కనుక అవ్వకుండా నేను ఇప్పుడు మీకు 60 మినిట్స్లో చూపిస్తాను చూడండి. సో 60 మినిట్స్లో చూపించినప్పుడు మీకు ట్రెండ్ చూశారు కదా, 200 మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చి ప్రజెంట్ ఆగాడు. అది రేపు పొద్దున్న కనుక గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్ అయితే ఈ పాయింట్కి రావడంలోకి ఏమాత్రం కూడా వాడు ఆలోచించడు. 34,880 ఒకటి, ఇది 34,900 అంటే ఈ జోన్లోకి. సో మీకు రఫ్గా ఎలా చూసినా సరే 300 పాయింట్స్ డౌన్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ రావడానికి చాలా ఛాన్స్ ఉంది రేపు పొద్దున్న. అది మార్నింగే గ్యాప్ డౌన్లో వస్తే మట్టికి మీరు సెల్ చేయొద్దు, అదే మనం సెల్ చేయొద్దు. ఒకవేళ ఇన్ కేస్ మార్నింగ్ కనుక గ్యాప్ అప్ కానీ లేకపోతే ఫ్లాట్ ఓపెనింగ్ అంటే ప్రైస్ ఎగ్జాక్ట్గా ఈవేళ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయినా, అంటే 35,207లో కనుక రేపు ఓపెన్ అయినా కూడా కొంచెం సేపు మార్నింగ్ వెయిట్ చేసి ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని కనుక వాడు బ్రేక్ చేయకపోతే అప్ సైడ్ అంటే 100 పాయింట్స్ రఫ్గా 90 పాయింట్స్ ఉంది, ఆ 90 పాయింట్స్ బ్రేక్ చేయకపోతే రేపు మార్నింగ్ పైవోట్ లెవెల్స్ బేస్ చేసుకుని మనం ఈజీగా షార్ట్ చేయొచ్చు. షార్ట్ చేస్తే మనకి 150 పాయింట్స్ అనేది కేక్ వాక్ అంటే చాలా ఈజీగా వస్తుంది క్విక్గా, లేదా వర్స్ట్ కేసులో కూడా 100 పాయింట్స్ అనేది డౌన్ సైడ్ ఉంది. బట్ టోటల్ టార్గెట్ చూస్తే రేపు 34,900 డౌన్ సైడ్ ఈజీ క్యాచబుల్. మార్నింగ్ గ్యాప్ డౌన్ అయితే మట్టికి సెల్లింగ్ రిస్క్, అది మట్టికి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎక్సెప్ట్ గ్లోబల్ క్యూస్ అంటే రేపు యూఎస్ మార్కెట్ నెగిటివ్, అంటే ఈవేళ నైట్ యూఎస్ మార్కెట్ నెగిటివ్లో క్లోజ్ అయ్యి రేపు సింగపూర్ మార్కెట్ కూడా నెగిటివ్లో ఉంటే మనకి ఇంపాక్ట్ అనేది క్లియర్గా ఉంటుంది. ఓకే, ఈ ప్రాఫిట్ బుకింగ్ అంతా జస్ట్ లైక్ దట్
ఓన్లీ మెటల్స్ వలన బ్యాంక్స్ వలన అవుతుంది తప్ప వేరే రీజన్ లేదు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు స్ట్రాంగ్గానే ఉన్నాయి ఇంకా చార్ట్ మీద. టోటల్ స్ట్రెంగ్త్ ఉంది ఇంకా. ఓకే, మన టార్గెట్స్ ఇంకా అప్ సైడ్ నిఫ్టీలో 16,200 అండ్ బ్యాంక్ నిఫ్టీలో 38,500 ఇంకా అలాగే ఉన్నాయి. ఓకే, ఇవి ఇంట్రాడే ప్లేస్ అంతే, జస్ట్ ఇంట్రాడే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.